అపూర్వ సౌధం తర్వాయి భాగం. చాకు మీద పేరు చూచిందే మొదలు. శక్తిసింహుని మనస్తత్వమే మారిపోయింది. సోలిపోయిన అతనికి తెలివి రాగానే అందర్ను పొమ్మన్నాడు. చాకు తీశాడు, తిప్పి చూచాడు. ఆ పిడి వంక, పిడి మీద పేరు వంక అదే పనిగా మళ్ళీ మళ్ళీ చూడసాగాడు. చూస్తున్నప్పట్లో అతని వైఖరి బహువిధాలుగా మారుతూ వచ్చింది. ఆరి దుర్మార్గుడా, ఉన్నట్లే ఉండి నా ప్రాణానికే తలపెట్టావా? ఎటువంటి వ్యూహం పన్నావు? ఎంత పొందికగా కపట నాటకం ఆడావు? ఎవళ్ళ దగ్గర వాళ్ళ మాటలు చెప్పి ఎంత చక్కగా నమ్మించావు. కాని నీ పాపం బద్దలైంది. అందుకనే నీ పన్నాగం బయటపెట్టింది ఈ చాకు అంటూ తనలో తానే ప్రసంగం ప్రారంభించాడు. అతనికి మనస్థిమితం కుదరలేదు. ఆలోచనలకు అంతులేదు. గభీమని లేచాడు. అటునుండి ఇటు, ఇటునుండి అటు విసురుగా పచారు చేసాగాడు. ఇంతకు లోపం నాదేనని అనిపిస్తున్నదే. నాకు కుటుంబ కష్టాలు ఎప్పుడైతే మొదలెట్టినాయో అప్పటి నుంచి నేను గుడ్డిగా సాధువులను పూజించడానికి అలవాటు పడ్డాను. ప్రతి వేషధారిని నమ్మి వాళ్ళ ఎదుట నా చరిత్ర వెల్లడిస్తూ వచ్చాను. ఇదే నా కొంప ఉంచింది. ఈ లోకు కనిపెట్టే వాడింతటి దుర్మార్గానికి తలపడ్డాడు. లేకుంటే సింహస్వప్నం కదూ నేనంటే వాడికి. నా పట్లే కుట్ర చేయడానికి సాహసించాడే అని మళ్ళీ తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆనాటి సంఘటన తలుచుకుంటేనే చాలు దిగులు పడుతూ నా ఇంగితమంతా ఏ ఏట్లో పడింది. వాడు తక్కిన సాధువులందరిలా కనిపించలేదన్నప్పుడైనా కనుక్కోలేకపోయానే. అయ్యో, వాడిని దేవుళ్లాగా నమ్మి నా హృదయమే ఇచ్చివేశానే అనుకొని బాధపడ్డాడు. ఆ వెంటనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని దేవుడు పూర్తిగా నా పట్లే ఉన్నాడు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వాడికి దుర్బుద్ధి పుట్టడం అది ఒక మంచికే వచ్చింది. ప్రాణం దక్కిందే చాలని వాడు పరుగుచ్చుకున్నాడు. మరి జన్మలో మళ్ళీ ముఖం చూపుతాడనటం వట్టి మాట. అందుచేత నా పాచిక పారటానికి మరి బాగా సావకాశం చిక్కింది అనుకొని ఏదో ఒక గొప్ప సమస్య తీరినట్లుగా సంతోషించాడు. మర్నాడే శక్తిసింహుడు దర్బార్ పెట్టి ముఖ్యులందరినీ పిలిపించాడు. ఒక్కసారి మనం వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుకోసమే మిమ్మల్ని శ్రమ పెట్టి రప్పించాను. అక్క, బావ, పసివాడు పోవటం కేవలం విధి వైపరీత్యం అనుకొని సరిపెట్టుకున్నాం. ఒకవేళ మధ్యన వచ్చిన ఆ వృద్ధురాలు కారకురాలై ఉంటుందేమో అని కూడా శంకించాము. చివరకు ఏమీ చేయలేక లోకం నోరు కట్టడానికి పాపం మహానుభావుడైన ఈ ఆస్థాన వైద్యుణ్ణి, లోకజ్ఞానం లేని ఈ దాదీని అనుమానించి బంధించి పాపానికి ఒడిగట్టుకున్నాం. అయితే ఇప్పుడు నిజం బయటపడింది. తరతరాలుగా మా రాజవంశాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు, నమ్మిన బంటులాగా నడుచుకుంటూ ఉన్నవాడు వాడే ఇటువంటి ఘాతకానికి పూనుకున్నాడు అంటూ ఉండగానే సభలో ఉద్రేకం బయలుదేరింది. ఎవడా దుర్మార్గుడు, ఎవడా క్రూరుడు అని కేకలు వేశారు. చెప్పనివ్వండి, మరి తొందరపడకండి. నిన్న మన కోర్టులో జరిగిన చిత్రకథ చెప్పడానికే మిమ్మల్ని రమ్మని కోరింది. అంతా విన్నాక మీకే తెలుస్తుంది అంటూ మంత్రి తనను హత్య చేయి వచ్చాడని ప్రజలు నమ్మేటట్టుగా మాయాసాధువు చరిత్ర అంతా విప్పి చెప్పాడు. ఆ నీచుడెవడో పేరు చెప్పండి, వాణ్ణి చీల్చి చెండాడితే గాని ఇంటికి పోయేది లేదు అని గగ్గులు చేస్తూ అందరూ శక్తిసింహుని దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు శక్తిసింహుడు తన వద్దన్న చాకు తీసి పెద్దల చేతికిచ్చాడు. దాని మీద పేరు చూచి అందరూ విస్తుపోయారు. మంత్రికే పుట్టిందా ఈ దుర్బుద్ధి? ద్రోహి, స్వామి ద్రోహి అంటూ జనం కారాలు మిరియాలు నూరారు. వాణ్ణి పట్టి తీసుకురావాలి అని కొంతమంది ఉగ్రంగా దీక్ష పట్టారు. ఇంకా నయ్యం, మన ప్రభు అదృష్టవంతుడు అంటూ మరికొంతమంది ఊరట చెందారు. కొందరు మంత్రిని పట్టడానికని ఆ వెంటనే బయలుదేరారు. సరే, వెళ్ళనివ్వండి వాళ్ళని. వాళ్లే కాదు, మనమందరము వెళ్లాల్సి ఉంటుంది. ఒక రాజద్రోహి జీవించి ఉండగా మనకెలా నిద్రపడుతుంది? శత్రుశేషం ఉండకూడదంటారు పెద్దలు. కనుక మనం పరమ శత్రువుని పట్టి చిత్రవద చేస్తే కాని మరొక పనికి పోకూడదు అని ఉరిగొల్పాడు శక్తిసింహుడు. అంతేకాదు, ఇంతటి నుంచి మన రాజ్యంలో ఏ కొత్త పురుగు ప్రవేశించినా కట్టుదిట్టంగా పరీక్ష చేయాలి. పరీక్షకు నిలిస్తే గాని అడుగు పెట్టనీయకూడదు అని శాసనం చేశాడు. మంత్రిని పట్టి తెచ్చిన వాళ్లకు మంచి మంచి బహుమతులు ఇస్తామంటూ రాజ్యమంతటా చాటింపు కూడా వేయించాడు. ఇప్పుడు మరొక ముఖ్య విషయం చెప్పి ఇవాళకు దర్బార్ చాలిస్తాము. ఈ ఆస్థాన వైద్యుడు మనందరకు తండ్రి వంటివాడు, గురుతుల్యుడు, గొప్ప అనుభవజ్ఞుడు కూడాను. పైగా స్వామి భక్తి పారాయణుడు. ఇటువంటి మహానుభావుణ్ణి అనుమానించి బంధించాడు ఆ పరమ దుర్మార్గుడు. వాడి మాట కాదనటానికి అప్పట్లో నాకు తగినంత బలం లేకపోయింది. నిరపరాధులకు తీరని అపచారం జరుగుతున్నప్పటికీ చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికైనా పొరపాటు గుర్తించగలిగాము కాబట్టి తప్పు దిద్దుకోవటానికి నాకు తోచిన ఒక సాధనం మీకు విన్నవిస్తున్నాను.
అన్నాడు శక్తిసింహుడు. ఒక నిమిషం ఆగి ఆస్థాన వైద్యుణ్ణి 2 చేతులా పట్టుకొని తీసుకువెళ్లి తన స్థానంలో కూర్చోబెట్టాడు. సభ వంక తిరిగి, ఇదిగో మీ అనుమతితో ఈ క్షణం నుంచి ఈయన్నే మన రాజ్యానికి సారథిగా చేస్తున్నాను. పరోక్షంగా ఉన్నప్పటికీ నేను మీ సేవ చేస్తూనే ఉంటాను అనేసరికల్లా శక్తిసింహుని త్యాగానికి, ఔదార్యానికి అందరూ జేజేలు కొట్టారు. అయితే ఆస్థాన వైద్యుడు సందిగ్ధంలో పడ్డాడు. మంత్రిని ఆయన చిన్నప్పటి నుంచి ఎరుగును. అతడు ద్రోహం తలపెడతాడు అనేది నమ్మరాని మాట. ఏ పరిస్థితుల్లో అతడు అలా చేసి ఉంటాడో సంగతి సందర్భం తెలియందే ఏమీ అనుకోవటానికి వీల్లేదు. ఏది ఎలా ఉన్నా మంత్రి పట్ల ఆయనకి నమ్మిక, అభిమానము కొంచెమైనా సడలేదు. నిజ నిజాలు బయటపడాలంటే మంత్రి తిరిగి రావడం చాలా అగత్యం. ఉద్దేశం ఏదైతేనే ఇప్పుడు శక్తిసింహుడు చేస్తున్న ప్రయత్నం అంతా మంత్రిని తిరిగి రప్పించడానికి. అటువంటప్పుడు తనకిచ్చిన గౌరవం ఎందుకు నిలబెట్టుకోకపోవాలి? బాగా ఆలోచించి మారు మాట్లాడక అంగీకారం తెలిపాడు. ఆస్థాన వైద్యుడు గద్దెక్కడం అందరికీ సంతోషం కలిగించింది. ఆనాడు పారిపోయిన మంత్రి మాత్రం సామాన్యుడా? అంతంత మాత్రానే పట్టుబడిపోయే తెలివి తక్కువవాడా? నిజానికి అతడు అన్నిటికీ సిద్ధపడే వచ్చినప్పటికీ ఇలా జరుగుతుందని కల్లో కూడా తలచలేదు. అతడు కుశాగ్ర బుద్ధి. తీరా పట్టుబడే పరిస్థితే ఏర్పడిందాయే. బ్రతుకుంటే ఎన్ని శ్రమలైనా పడి తన కోరిక సాధించడానికి వీలవుతుందే గాని పట్టుబడితే ఇంకేముంది? శక్తిసింహుని దుర్మార్గము, తన నీచబుద్ధి లోకానికి వెల్లడించాలి. అందుకోసమే చాకు జారిపోయిందనగానే వెనుక చూపు లేకుండా మెరుపు మెరిసినట్లుగా మాయమైపోయాడు. శరవేగ, వాయువేగ, మనోవేగాలతో నరుడి కంట పడని కారడవిలో దూరిపోయాడు. శక్తిసింహుని అశ్వికులు చేయగల ప్రయత్నాలన్నీ చేసి విసిగి వేసరి నిస్పృహతో మరలిపోయారు. ఎన్నెన్నో కష్టాలు పడి రాత్రి పగలు అని చూడకుండా ఏకదాటిగా 2 రోజులు ప్రయాణం చేయగా మంత్రికి అల్లంతలో ఒక పర్వత శ్రేణి కనిపించింది. దాన్ని చేరుకుందాం అనుకున్నాడు. కానీ అలసి సొలిసి ఉన్న ప్రాణం కావటం చేత దారిలోనే గుర్రం మీద నుంచి పడిపోయాడు. పడిపోయిన ప్రాణికి ఆ నిర్జన అరణ్యంలో దిక్కెవరు, మొక్కెవరు? కొంతసేపటికల్లా తనంతటి తనకే మెలకు వచ్చింది. బడలిక తీర్చుకుందాము అనుకునేంతలో విమానం మోతలాంటి ఒక ధ్వని వినిపించింది. చెవులు రెక్కించి ఆ ధ్వని వచ్చిన దిక్కుకు చూచాడు. అది ఒక దొప్ప వంటి చిత్రమైన ఆకారం. ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతున్న ఆ దొప్ప కొద్దిసేపట్లోనే కనపడకుండా పోయింది. ఇదేమిటి? ఎందుకు ఎగురుతున్నది? ఎలా మాయమైపోయింది? అని ఈ విధంగా మంత్రి బుర్రలో 1,00,000 ప్రశ్నలు పుట్టినాయి. అంతులేని కష్టాలకు ఓర్చి 5 రోజులు అయ్యేసరికల్లా బ్రహ్మాండమైన ఆ పర్వత శ్రేణి అవతలి భాగం చేరుకోగలిగాడు. అదంతా మరొక ప్రపంచంలాగా కనిపించింది. ఆనాడు కనబడిన ఆ మాయాడొప్ప ఎప్పుడు మళ్ళీ కనిపిస్తుంది? అది చేసే మధురవాణి మళ్ళీ ఎప్పుడు వినిపిస్తుంది అని ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న మంత్రికి అది కనపడనే లేదు. కానీ అంతకు మించిన మరి ఒక వింత అతని దృష్టిని ఆకర్షించింది. కనుచూపు మేరలో ఆకాశాన్ని, భూమండలాన్ని కలిపే ఒక రాట అగుపించింది. మన వాళ్ళు కథల్లో చెప్తూ ఉంటారు, భూమి నుండి స్వర్గానికి సరాసరి దారి ఉన్నదని. అదేనా ఇది? అయితే సన్నటి రాట్లాగా ఉన్నదే ఇది. దీనికి మెట్లెక్కడా అని అనుకుంటూ గుర్రం ఎక్కాడు. సగం దూరం వచ్చేసరికి 2 రోజులు పట్టింది. అప్పటికి ఆ రాటి వంటిది మరికొంచెం లావుగా స్పష్టంగా కనపడి అది ఒక స్తంభమై ఉంటుందని తోచింది. మరి 2 రోజులు శ్రమపడి ఆ చేరువకు సమీపించాడు. పరిశీలించి చూడగా తను అనుకున్నట్లు అది రాట కాదు, స్తంభము కాదు, ఒక అపూర్వమైన భవనం. ఆ అద్భుత భవనం చూచి చూడగానే ఇది మానవ మాత్రులు నిర్మించేదేనా? నిర్మించడానికి సాధ్యమవుతుందా అని మంత్రి ఆశ్చర్యం పొందాడు. అది దీపస్తంభం లాగా గుండ్రంగా ఆకాశాన్ని అంటుతూ ఉన్నది. పైకి పోను పోను విశాలమైపోయింది. దానికి ఉన్న చిత్రమైన గుమ్మటం ఒకటి దాని అందాన్ని రెట్టిస్తున్నది. భవనానికి పేర్చిన ఒక్కొక్క ఇటుక బంగారంతో చేసినట్టుండి తలతలా మెరుస్తూ కన్నులు మిరమిట్లు కొలుపుతున్నాయి. ఆ భవనపు అందచందాలను, విడ్డూరాలను చూస్తూ అలా నిశ్చేష్టుడై నిలబడేసరికి దిగువన ఒక చోట నలుచెదరంగా బీటలు కనిపించినాయి. అక్కడికి వెళ్లి ఆ భాగం కదిపి చూచాడు. నిజానికి అది ఒక మరతలుపు. అతడు కదపగానే లోపలకు దారిచ్చింది. అతడు లోపలికి ప్రవేశించిన వెంటనే మళ్ళీ ఎప్పట్లాగా మూసుకుపోయింది. 4 అడుగులు వేశాడో లేదో మనిషి పట్టేంతటా ఒక బోను వంటి పెట్టె కనపడింది. దానికి ఒక వైపున ద్వారం ఉన్నది. అందులో అతడు అడుగు పెట్టగానే అది రయ్యమంటూ అతన్ని పైకంటూ తీసుకుపోయి అక్కడ ఆగింది. మహిమగల ఈ వింతకు అబ్బురపడుతూ మంత్రి ఆ బోను దిగి అలా అలా పోసాగాడు. అవన్నీ విశాలమైన గదులు.
ఒక గదిలో చిన్నప్పుడు రాజకుమారులకు పనికి వచ్చే రకరకాల ఆట వస్తువులున్నాయి. ఒక గదిలో అద్దాలు బీరువాలు, వాటి నిండా రాచబిడ్డలు ధరించే దుస్తులు ఉన్నాయి. ఇంకొక గదిలో చక్కటి బొమ్మల పుస్తకాలు, ఆ పుస్తకాల్లోని పత్రాలు తిరగవేస్తే లోకంలో జరిగే చర్యలన్నీ తెలుసుకోవచ్చు. అటు దైవలోకంలోనూ ఇటు నాగలోకంలోనూ జరిగే వింతలు కూడా ఆగుపడతాయి. ఇటువంటి చిత్ర విచిత్రాలైన గదుల్ని చూడటం పూర్తి కాగానే చిట్ట చివర అతడు ఒక పెద్ద ద్వారం వద్దకు చేరుకున్నాడు. అది తెరిచేటప్పటికి నందనవనం లాంటి పువ్వుల తోటలోకి దారి చూపింది. ఆ పువ్వుల సౌందర్యము, పరిమళము అతన్ని పరవశం చేశాయి. కొంచెం సేపు ఆ పరిమళాలు ఆస్వాదించి ఇంకా ముందుకు వెళ్ళాడు. వెళ్ళగా ఇంకొక ద్వారం తగిలింది. అది అపూర్వమైన ఫలజాతులు గల ఒక తోటకు దారి చూపింది. మంత్రి విస్మయం చెప్పతరం కాదు. తినగలిగినన్ని ఫలాలు తిన్నాడు. కనీ విని ఎరుగుని ఆ ఫలజాతులు ఒక్కొక్కటే చవి చూస్తూ ఇంకా సాగిపోయేసరికి మరొక ద్వారం కనిపించింది. అది తెరవగానే రాజకుటుంబీకులు జలకములాడే కోనేరు నిర్మలమైన జలంతో నిండి కనుపండుగ చేస్తూ ఉన్నది. కోనేరు పక్కనే ఒక గచ్చు చేసిన చెరువు ఉన్నది. దాని నిండా వేడి నీళ్లు ఉన్నాయి. స్నానం చేయటానికని ఏర్పాటైన ఆ పరికరాలు, పద్ధతులు, సౌకర్యాలు అతడు జన్మలో చూచి ఎరగడు. ఇంత ప్రదేశం తిరిగినప్పటికీ ఎవ్వరూ కాని వచ్చి అతన్ని ఏమీ ప్రశ్నించలేదు. అందుచేత సాహసించి పరిశుభ్రంగా కోనేట్లో స్నానం చేసుకున్నాడు. అటు తర్వాత మరికొంత దూరం సాగిపోగా ఒక పెద్ద హాలు అగుపించింది. అదంతా పాలరాలతో నిర్మించి ఉండటం చేత అద్దంలో మోస్తరుగా నీడ కనబడుతుంది. అక్కడ మెత్తటి దిండు అమర్చిన ఒక కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి అనేకమైన ఆలోచనలు పోయినాయి. ఇంతకు ముందు విన్నటువంటి ఆ మధురధ్వని ఏమిటి? దొప్ప వంటి దాని ఆకారం ఏమిటి? చిత్రమైన ఈ భవనం ఏమిటి? రాజభోగ్యములైన ఈ సదుపాయాలన్నీ ఏమిటి? ఇంత బ్రహ్మాండమైన భవనంలో ఒక్క పురుగైనా సంచరించకపోవడం ఏమిటి అని అనేక విధాలుగా ఆలోచించసాగాడు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.